గురువారం నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో స్థానిక విలేకరులు ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరహత్ అలీలతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో స్థానిక విలేకరులు ఏర్పాటు చేసిన జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరహత్ అలీలతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఉత్తమ పాత్రికేయులుగా, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ నేతగా జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడిచిన శ్రీనివాస్ రెడ్డి అనుభవాలు ఓ చరిత్ర అని ఆయన కొనియాడారు. ఎన్నికల సమయంలో తన నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పేది లేదని, వీలైనంత తొందరలో ఇంటి స్థలాలను అందించేందుకు చర్యలు చేపడతానని ఎమ్మెల్యే బాలు నాయక్ భరోసా ఇచ్చారు. అలాగే మల్లపల్లిలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థల నిధులను మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు ప్రధాన సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సానుకూలంగా ఉన్నారని, వారి సూచన మేరకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం, అగ్రిటియేషన్ కార్డుల ప్రక్రియకు కసరత్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పవిత్రమైన మీడియా వృత్తిని అప్రతిష్ట పాలు చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరహత్ అలీ మాట్లాడుతూ దాదాపు 50 ఏళ్లుగా వర్కింగ్ జర్నలిస్టుల గొంతుక పోరాడుతున్న శ్రీనివాస్ రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్గా నియామకం కావడం ద్వారా రాష్ట్రంలో జర్నలిస్టులకు మంచి రోజులు వచ్చినట్లు తాము భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మల్లపల్లి ఎంపీపీ అధ్యక్షులు రేఖా శ్రీధర్ రెడ్డి, యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు జి కృష్ణారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.